తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, పెట్టుబడుల విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మధ్య డైలాగ్ వార్ సాగింది. తమ హయాంలో రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని శ్రీనివాస్ చెప్తే, తమ 10 ఏళ్ల పాలన వల్లే అది సాధ్యమైందని కౌంటర్ ఇచ్చారు వివేకానంద. వారం క్రితం 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూశాం. మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, మాకు ఎవరు డబ్బులు పెడతలేరు, మాకు ఎవరు అప్పు ఇస్తలేరు ముఖ్యమంత్రి గారు అన్నారు. స్టేట్మెంట్ నేను మంత్రి గారు అడుగుతా ఉన్నా, దగ్గర దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు నిజమా, ముఖ్యమంత్రి గారి మాట అబద్ధమా? కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అక్కడ ప్రభుత్వం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారిని విమర్శించేటువంటి కార్యక్రమం పెట్టుకోవడం తప్ప వ్యక్తిగతంగా ఈర్ష్యా భావము అక్కసు కనిపిస్తుంది తప్ప మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేదంటే శ్రీధర్ బాబు గారు కానీ ప్రతిపక్షాలు భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. పెట్టుబడిదారుల గురించి అనే మాట మాట్లాడింది తప్ప ఎవరు రావడం లేదు, ఎక్కడ లేరు. అధ్యక్ష 2 లక్షల కోట్ల పైచీలకు ఈ రోజు ఈ తెలంగాణకు పెట్టుబడులు వస్తుంటే చూస్తూ ఓర్వలేక తీరించుకోలేక మాట్లాడడం సరైనది కాదు. ఎవరిని కూడా భయపడుతున్నాం అధ్యక్ష, ఆహ్వానిస్తున్నాం, పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష. వారు చెప్పినట్టుగా తప్పకుండా దానిపైన వైట్ పేపర్ రిలీజ్ చేయమని అధ్యక్ష. గతంలో 40,000 కోట్లు, ఇప్పుడు 1,78,000 కోట్లు. దానిపైన ఎన్ని గ్రౌండ్ అయినాయి, రాబోయే ఎన్ని రోజులు వస్తాయి, ఎప్పుడు వస్తాయి? 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయంటే స్టేట్ ఎకానమీ బాగుంది, స్టేట్ల కండిషన్స్ బాగున్నాయి, 10 సంవత్సరాల పరిపాలన బాగుంది, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి మీరు. కానీ బాగా అని చెప్పేసి తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు.